నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈరోజు శుక్రవారం పుట్టిన వాళ్ళకి 2024లో లైఫ్ ఎలా ఉండబోతుందో డీటెయిల్గా చెప్పుకుందాం. శుక్రవారానికి శుక్రుడు అధిపతి. సో శుక్రవారం పుట్టిన వాళ్ళు శుక్రుడి దీవెనల వల్ల చాలా లగ్జూరియస్ లైఫ్, ఎంత చిన్న ఇంట్లో పుట్టినా శుక్రుడి దీవెనల వల్ల వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా ధనవంతులు అవుతారు. అండ్ 50 to 60% కేసెస్లో వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే పుడతారు. ఫ్రైడే పుట్టిన వాళ్ళు ఒకవేళ డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టినా కూడా వీళ్ళు వయసు పెరిగే కొందికి ఆ ఇంట్లో గ్రోత్, డెవలప్మెంట్ వస్తుంది. తల్లిదండ్రులకి ఆర్థిక పరిస్థితి బాగా బాగుపడుతుంది. సో శుక్రవారం పుట్టిన వాళ్ళు పిల్లలు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, చాలా చాలా అదృష్టవంతులు. పైగా శుక్రవారం పూట మార్నింగ్ 3 గంటల నుంచి 6:30 లోపల పుట్టిన వాళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులు. వీళ్ళు పెరిగే కొందికి ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది. పేరెంట్స్ కూడా మంచి లైఫ్ చూస్తారు. అదే శుక్రవారం ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి స్వరూపంగా మనం అందరం భావిస్తాము. నిజంగా ఇది నిజమే. ఆడపిల్ల పుట్టి పెరిగే కొందికి ఆ ఇంట్లో కూడా సంపద పెరుగుతుంది. ఈ పుట్టిన బిడ్డ 6 ఏళ్ల తర్వాత ప్రభావం తల్లిదండ్రులకు బాగా కనబడుతుంది. ఈ బిడ్డ పుట్టిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది, ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఆ ఇల్లు కొన్నాము, ఆ స్థలం కొన్నాము, రేట్లు పెరిగాయి, సో ఈ బిడ్డ పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందని తల్లిదండ్రులకి బాగా తెలిసిపోతుంది. సో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా శుక్రవారం పుట్టిన బిడ్డలు అదృష్టవంతులు. సో వీళ్ళు చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇలా చూస్తేనే ఎవరినన్నా సరే ఆకర్షించే శక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికీ ఉంటుంది. 10 మందిలో ఉన్న చాలా స్పెషల్గా కనబడేవాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళు. సో వీళ్ళు ఎవరితోనైనా సరే ఈజీగా ఫ్రెండ్షిప్ చేయగలరు. శత్రువుల్ని సైతం మిత్రులు చేసుకోగలరు. మ్యాక్సిమం శత్రువులు ఉండరు ఫ్రైడే పుట్టిన వాళ్ళకి. చాలా జాలీగా ఉంటారు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మాటలు కలుపుకుంటారు, వాళ్ళ బాధలు తెలుసుకుంటారు. వీళ్ళకి చేతనైన సాయం, మాట సాయం, డబ్బు సాయం చేస్తారు. సో ఫ్రెండ్స్ని ఎప్పుడు వదులుకోరు. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళకు ఉన్నంత ఫ్రెండ్స్ మిగతా 6 రోజులు పుట్టిన వాళ్ళకు ఉండరు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అందరినీ కలుపుకొని పోతారు. వాళ్ళు కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు వాళ్ళు అడగకముందే తీర్చే నేర్పు, ఓర్పు అండ్ టాలెంట్ ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకు ఉంటుంది. సో ఫ్రైడే ఒక పిల్లవాడు ఒక పేద ఇంట్లో పుట్టాడు, అయినా కూడా వాళ్ళకి శుక్రుడి దీవెనల వల్ల ఆ స్టైలింగ్ అంటే ఉన్న బట్టలు కూడా నీట్గా ఇస్త్రీ చేసి వేసుకోవడం, పొద్దున ఒక జత మారి వేసుకున్నాక మళ్ళీ సాయంత్రం ఇంకో డ్రెస్ వేసుకోవడం. సో వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు వీడేంది ఇలా బాగా డబ్బున్న ఇంట్లో పుట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటుంటారు. సో లక్షణాలు పోవు, లక్షణాలు చిన్నప్పటి నుంచే ఉంటాయి. ఎదిగే కొందికి వీళ్ళ గమ్యం వైపు ఎదుగుతూ చదువులో కూడా శుక్రుడి దీవెనల వల్ల చాలా బాగా రాణిస్తారు. వీళ్ళు ఒక్కసారి చదివితే అది బాగా గుర్తుపెట్టుకోగలరు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫ్రైడే బార్న్ విల్ బికమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. డాక్టర్లు అంటే డాక్టర్నే కాదు, డాక్టర్లో కూడా చాలామంది ఫిజియోథెరపీలో కానీ, ఆయుర్వేదిక్ కానీ, లేదా నర్సింగ్ డిపార్ట్మెంట్లో కానీ, ఇలా వైద్య రంగంలో ఎనీ సేవలో ఉంటారు. ఎందుకంటే శుక్రుడు
దీవెనల వల్ల వీళ్ళ చేతిలో అమృతం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రాణాన్ని కాపాడే శక్తి ఫ్రైడే పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అండ్ నేను చూసిన గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ కూడా మ్యాక్సిమం సర్జన్స్ పర్టికులర్గా ప్రాణం పోసే శక్తి ఉన్నది ఫ్రైడే పుట్టిన వాళ్ళకి. సో వీళ్ళు బాగా కష్టపడడానికి రెడీగా ఉంటారు. కష్టపడ్డాక వీళ్ళకి ఎంజాయ్ చేయడానికి టైం, లగ్జరియస్ లైఫ్. సో ఫుడ్ ఇష్టం అంటే ఒక దూరంగా హోటల్ ఉంది 10 కిలోమీటర్లు అయినా అక్కడికి వెళ్ళి తిని రావడానికి ఇష్టపడతారు. సో కాంప్రమైజ్ ఉండదు ఫుడ్లో కానీ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ. సో బాడీ కొట్టుకునే సెన్స్ నుంచి అన్నీ కూడా వీళ్ళు చాలా స్పెషల్గా ఉండాలని కోరుకుంటారు. సో చూడంగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అయ్యేలాగా వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. చూడంగానే చాలా స్టైలిష్ పర్సన్ ఆర్ స్టైలిష్ గర్ల్. సో దే ఆర్ పీపుల్ విత్ లగ్జరీ ఇంటెంట్ అండ్ వాళ్ళ లైఫ్ కూడా చాలా లగ్జరియస్గానే ఉంటుంది. సో ఒక కార్ కొన్నారు, సో నెక్స్ట్ ఆ కార్ మార్చేస్తారు ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు. సో ఇంకొక కార్. సో దే విల్ బై మల్టిపుల్ హౌసెస్. సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం, షేర్ బిజినెస్, హోటల్ బిజినెస్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బాగా కలిసి వస్తాయి. అండ్ 30-40% ఈ ఫ్రైడే బోర్న్ పీపుల్ విల్ బికమ్ డాక్టర్స్ ఆర్ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్. 15-20% ఇంజనీర్స్ అవుతారు. చాలా వీళ్ళకి యునిక్ థింకింగ్ ఉంటుంది. అందరూ వెళ్ళే దారిలో కాకుండా విభిన్నంగా ఆలోచించి సక్సెస్ సాధిస్తారు. సో 2024 = 8 నంబర్. ఓన్లీ 2024 మాత్రం తీసుకుంటే శుక్రుడికి లక్కీ నంబర్ 6 and 8 మిక్స్ టుగెదర్. సో 6కి 8కి మంచి అనుబంధం ఉంది. సో శుక్రవారం పుట్టిన వాళ్ళకి 2024లో చాలా 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 బాగుండబోతుంది. శుక్రుడి దీవెనల వల్ల వీళ్ళు ఈ 2024లో పట్టిందల్లా బంగారం కాబోతుంది. సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోయినా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ మైల్డ్ ఇచ్చింగ్, ర్యాషెస్ ఇట్లా వచ్చే ప్రాబ్లం ఉంది. ఇది తప్పిస్తే మేజర్ హెల్త్ ఇష్యూస్ లేవు. వీళ్ళకి లక్కీ స్టోన్ పచ్చ. సో ఎమిరాల్డ్ మోర్ దెన్ 3 క్యారెట్స్, 3 కన్నా ఎక్కువ క్యారెట్స్, 4 క్యారెట్స్ వేసుకోవచ్చు, 5 క్యారెట్స్ వేసుకోవచ్చు. మెడలో డాలర్ రూపంలో కానీ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు కూడా కుడి చేతికే వేసుకోవాలి. అమ్మాయిలు ఎడం చేతికి, అబ్బాయిలు కుడి చేతికి కరెక్ట్ కాదు. ఇద్దరు కూడా పవిత్రమైన చెయ్యి కుడి చేతికే వేసుకోవాలి. ఈ స్టోన్స్ మనము తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో 108 రోజులు పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కావాలని కోరుకుంటారో 108 రోజుల పూజలు ఉన్న స్టోన్స్ స్పిరిచువల్గా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మన శత్రువులు మన దగ్గర చేరనివ్వు. ఈ పచ్చేసుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యము, పట్టిందల్లా బంగారు అవుతుంది. బిజినెస్లో మంచి గ్రోత్ చూస్తారు పచ్చేసుకున్నాక. సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. 1, 10, 19, 20 పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. ఈ 1 సిరీస్ అండ్ 3 సిరీస్ అవాయిడ్ చేయాలి. లెటర్స్లో ఏ లెటర్, వై లెటర్, జే లెటర్, సి లెటర్, ఎస్ లెటర్ కంప్లీట్గా మ్యారేజ్కి అవాయిడ్ చేయాలి. సో వీళ్ళు మ్యారేజ్కి అనుకూలంగా ఉన్న లెటర్ ఎన్ లెటర్, హెచ్ లెటర్, యూ లెటర్, వి లెటర్, బి లెటర్, కే లెటర్, ఆర్ లెటర్ అనుకూలంగా ఉంటాయి. సో కలర్స్ వచ్చి లక్కీ కలర్ గ్రీన్ కలర్, అవాయిడ్ చేయాల్సింది పింక్ కలర్, పర్పుల్ కలర్, ఎల్లో కలర్ అవాయిడ్ చేయాలి. సో పచ్చేసుకోవాలి, గ్రీన్ ఎక్కువ వాడాలి. అండ్ ఫ్రైడే రోజు మహాలక్ష్మీదేవిని పూజ చేసుకోవడం, వీలైనంత వరకు ఒకరికో ఇద్దరికో అన్నదానం చేయగలిగితే ఫ్రైడే రోజు చాలా పవిత్రమైన రోజు ఫ్రైడే. ఆ ఫ్రైడే రోజు కానీ ఈ కార్యక్రమాలు చేసుకోగలిగితే ఫ్రైడే పుట్టిన వాళ్ళకి అడ్డంకులన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం లభిస్తుంది. ఫ్రైడే పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారంటే మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్
మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాలేదు. ఇది ఇంపార్టెంట్. సో చాలామంది మేము ఫ్రైడే పుట్టాము, మాకు అంత మీరు చెప్పినట్టు లక్ లేదంటే మీ పేరే కారణం. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళు ఫ్రైడే పని మొదలుపెట్టినా అగ్రిమెంట్ చేసుకున్నా సక్సెస్ఫుల్గా అవుతుంది, ఎలాంటి ఆటంకాలు లేకుండా. సో మీరు ఫ్రైడే పుట్టి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో కరెక్షన్ అవసరం. నా అపాయింట్మెంట్ తీసుకోండి, మీ పేరులో మంచి వైబ్రేషన్స్ పెట్టిస్తాను. సో మన ప్రోగ్రామ్ చూసిన సుమన్ టీవీ వ్యూవర్స్ ఆర్ ఆల్ మై వ్యూవర్స్, మీ పేరులో బలం తెలుసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఐ థింక్ దిస్ విల్ బి గివన్ టిల్ ఆగస్ట్ నుంచి ఈ పేరులో బలం ఎంత చెప్పడం. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 75 లక్షల పై మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. డైలీ వీఆర్ గివింగ్ వాయిస్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో మీ పేరులో బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఇది హెవీ వాట్సాప్ మెసేజ్ల వల్ల ఆల్మోస్ట్ మంత్లీ ఆర్ 2 months ఒకసారి బ్లాక్ అవుతా ఉంది వాట్సాప్. సో మీకు వాట్సాప్ కానీ లాస్ట్ సీన్ 1 day అట్లా ల్యాగ్ ఉన్నా, 2 days నాట్ సీన్ ఉన్నా ఈ నంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో వాట్సాప్ చేయొచ్చు, ఈ నంబర్కి డైరెక్ట్గా చేసి మాట్లాడవచ్చు 9121685513. సో సెకండ్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688157777 8688157777. ఇంకో నంబర్ 8888 కూడా కనబడుతుంది స్క్రీన్ మీద. సో స్క్రీన్లో మీకు కనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 hours లోపల రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. మళ్ళీ అడుగుతున్నారు ఏం పెట్టాలి, ఏం డీటెయిల్స్ పెట్టాలి. మీ పూర్తి పేరు అండి, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంక వేరే అక్కర్లే. వీలైతే సిగ్నేచర్, ఈ 4 పెట్టండి. 24 గంటల లోపల పేరు బాగుందా లేదా, బాగుందా మీరు చాలా లక్కీ అండి, నథింగ్ టు వరీ. మీరు మట్టి పట్టుకున్న బంగారు అయిపోతుంది. పేరు బాగలేదు, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసి స్టడీ చేసి ఉంటాను కదా, మీకు వాయిస్ ఇచ్చేప్పుడు సొల్యూషన్ కూడా నా మైండ్లో ఉంటుంది. సో ద బెస్ట్ సొల్యూషన్ నేను ఇస్తాను. ఎక్కడెక్కడో కరెక్షన్లు తీసుకొని లైఫ్ని పాడు చేసుకోకండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు. చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఆఫీసులు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకి చాలామంది రోజు పేర్లు పెడుతున్నారు. పిల్లడు పుట్టాడు, ఈ పేరు ఆ పేరు ఆ పేరు, వారం 10 రోజులు వదలట్లేదు. చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం 100 ఏళ్ళు ఆయుష్ వేసుకోవాలి, వాళ్ళ గొప్ప ఫ్యూచర్కి వేసుకోవాలి. కాబట్టి మీరు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పేరు ఎలా ఉండాలి నేనే మీకు పంపిస్తాను. 7 నుంచి 10 పిల్లలు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో పిల్లలు పుడితే 90% నన్నే కాంటాక్ట్ అవుతారండి. బాంబేకో ఢిల్లీలో ఎవరిని కాంటాక్ట్ అవ్వరు. హైదరాబాద్లో ఉన్న కిరణ్ నెహ్రూనే ద బెస్ట్ ఇచ్చేది, కిరణ్ నెహ్రూనే. ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను అంత బాగా నేర్చుకున్నాను. మంది 40 years ఇన్ ఆఫీసు, 40 లక్షల పైన క్లయింట్స్. మంచి లైఫ్ కావాలి అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి. వాయిస్ కోసం వెయిట్ చేయండి, వెంటనే అడగద్దండి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా
సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.